హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. బోటిలో బొంత ఉంటుంది కదండి, అది క్లీన్ చేసుకోవడమే చాలా పెద్ద ప్రాసెస్ అండి. అది కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి, మీరు చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోయండి. వాటర్ మొత్తం మరిగేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచండి. వాటర్ మొత్తం కంప్లీట్గా మరిగిన తర్వాత ఈ బొంతను అందులో వేయండి. వేసి ఒక 2 to 3 minutes ఉడకనివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీడియోలో చూపించిన మాదిరి చేతితో ఇలా అనేస్తే పొట్టు మొత్తం వెళ్ళిపోతుందండి. చాలా క్లీన్గా అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత వైట్గా ఉందో. మిగతాదండి బోటి, ఇది బొంత కాబట్టి ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి బొంత ఎంత క్లీన్గా పొట్టు వెళ్ళిపోతుందో. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. చూడండి వీడియోలో. జస్ట్ చేతితో ఇలా అంటే చాలు. అది కూడా వేడి వాటర్లో వేయాలి, అంతే అండి. ఒక హాఫ్ కుడకని ఇలా మిక్సీ పట్టుకోండి. చాలా సన్నగా పట్టుకోండి. ఆ తర్వాత 3 ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ పౌడర్ అనేది ఏంటంటే దాల్చిన చెక్క, స్టారు, లవంగాలు దంచి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. ఆయిల్ ఎక్కువ పోసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్లో ఎక్కువనే పడుతుంది ఆయిల్. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోండి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోండి. ఆయిల్ ఎంతసేపు ఆయిల్లో మగ్గితే పచ్చివాసన రాకుండా ఉంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. అందులో స్మెల్ చాలా బాగుంటుంది. చూసారు కదా వీడియోలో చూసిన మాదిరి అలా మగ్గిపోవాలి ఉల్లిగడ్డలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసుకున్నదండి. అదేమో బొంత ఇప్పుడు వేడి వాటర్లో క్లీన్ చేసింది. అందులో పేగులు ఉంటాయి కదండి, అవన్నీ సన్నగా కట్ చేసుకోండి. ఇంతకుముందు మనం క్లీన్ చేసుకున్న వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి వీడియోలో చూపించడం అది. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా మిక్సీ చేసుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకొని కుక్కర్లో ఆయిల్ చాలా హీట్ అయిన తర్వాత ఆ క్లీన్ చేసుకున్న బోటిలో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెంగా అవి కుక్కర్లో వేసేయండి. అదంతా అది చాలా ఉడకాలి కాబట్టి వేడి ఆయిల్లో వేసేయండి. అలా కంప్లీట్గా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం హై ఫ్లేమ్లోనే జరగాలండి. చూస్తున్నారు కదా, అలా మంచిగా కలుపుకోండి. ఇప్పుడు పసుపు, ఉప్పు ఏం వేయొద్దండి. అట్లా బాగా కలుపుకున్న తర్వాత మనము అది ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఒక 5 minutes నార్మల్గా మూత పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా మూత పెట్టుకున్న తర్వాత మిగతాదంతా ప్రాసెస్ అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత ఇది ఉడికిపోయింది కదా, ఇప్పుడు సగం ఉడికిన తర్వాత కుక్కర్ పెట్టేసుకొని 8 to 9 విజిల్స్ రావాలండి. ఈజీగా 8 to 9 విజిల్స్ వస్తే ఆ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు దాన్ని కర్రీ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. తర్వాత 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. చూస్తున్నారు కదా, కరివేపాకు చిటపటలాడిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. అలాగే చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కుక్కర్లో ఉడికించిన మొత్తం బోటిని అందులో వేసేయాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా వాటర్ ఆయిల్ అంతా మొత్తం అందులో వేసాం కాబట్టి ఇందులో ఆయిల్ కొంచెం తక్కువనే వేసాము. బోటి మొత్తం అలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువసేపు ఉడకనియాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే 7 to 8 విజిల్స్ వచ్చాయి కాబట్టి అక్కడే చాలా ఉడికిపోయి ఉంటుంది ముక్క పీసెస్. చూస్తారు కదా, అలా పొంగు రాగానే కొబ్బరి, ఉల్లిపాయలు అది మిక్సీ పట్టుకున్నాం కదండి, అది మొత్తం అందులో వేసేయాలి. వేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అలాగే మనకు రుచికి సరిపడేంత కారం ఎక్కువనే ఉండాలండి నాన్ వెజ్లో. నేనైతే స్పైసీగా తింటాను కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, వేసి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఉప్పు వేయలేదు కాబట్టి కారము, ఉప్పు వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి, మళ్ళీ తర్వాత రుచి చూసేటప్పుడు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు అందులో వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం 1 స్పూన్ వేసాను, నాకు సరిపోయింది. ఇది బాగా కలుపుకోవాలండి.
చూస్తున్నారు కదా, చాలా బాగా స్మెల్ వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకొని నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వండి. మొత్తం ఉప్పు కారం అన్నీ ముక్కకు బాగా మంచిగా అంటుకుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా అయిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి కొంచెం ఆయిల్ తక్కువైందని మీదికెళ్ళి ఆయిల్ పోసుకున్నాను. అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. అలాగే ఒక 5 నిమిషాలు ఉడకనేయడం వల్ల చూసారు కదా, ఆయిల్ మొత్తం పైన తేలుతుంది. ఇలా తేలినప్పుడు కర్రీ రెడీ అయింది అని అర్థం అండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా అద్భుతంగా వస్తుందండి. చూడండి పీసెస్ కూడా ఎంత బాగా కారం ఉప్పు అన్నీ ఎంత బాగా అంటుకున్నాయో. గ్రేవీ కూడా చాలా నార్మల్గా పీసెస్ తినని వాళ్ళు కూడా గ్రేవీతో చాలా బాగా తినొచ్చండి. మీరు ఈ విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.